రాకేష్ రెడ్డి గారిని పెట్టారు. సరే, దానికి సంబంధించి ఇంకా క్యాండిడేట్లు ఎవరు లేరు, ఆయనకి ఎందుకు వచ్చారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఇవన్నీ కూడా పార్టీ ఎదుర్కొన్నప్పటికీ కేటీఆర్ గారు లాంటి వాళ్ళే అక్కడ వెళ్ళి ప్రచారం చేసుకొచ్చారు. అయినా కూడా ఈరోజు రాకేష్ రెడ్డి గారు 2వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకటి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు, రెండోది కేటీఆర్ గారు ప్రచారంలో తిరుగుతూ బిట్స్ పిలానియా, పల్లి బఠానియా ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఈరోజు ఎవరు గెలిచారు అనే దానికి వస్తే ఎలా సమర్థించుకుంటారు దాన్ని? సార్, ఏదేమైనా గెలుపులనే గీటురాయి కాబట్టి టీవీ ప్రేక్షకులకు నాతో ఉన్న ఛానల్లో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, గెలుపు గీటురాయిగా ఈ సమాజం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎంత చెడ్డోడైనా గెలిచిన వారినే ఈ సమాజం లెక్క చేస్తుంది కాబట్టి తీర్మాన్ మల్లన్నకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలామంది అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇది పెద్దల సభ అంటారు దీన్ని. పెద్దల సభకు ఎలాంటి వాళ్ళు పోవాలా, ఎలాంటి వాళ్లకు ఓట్లు వేయాలనేది ఒక డిగ్రీ అంటే పట్టభద్రులై ఉన్న వాళ్ళు కూడా మీరు పార్టీల కోసం ఓటేస్తున్నారా, మరి సిద్ధాంతాలు మరిచి వ్యక్తులకు ఓటేస్తున్నారా, మరి ఎవరికి ఓటేస్తున్నారో విద్యావంతులు కూడా ఆ విచక్షణను కోల్పోతున్నారు అనేది నాకున్న అభిప్రాయం. నేను ఒక విద్యావంతుడుగా ఈ రాజకీయాలలో ఒక నూతన అధ్యాయం తేవాలనే రాజకీయాలకు వచ్చిన వాళ్ళుగా ఒక కూనీకోరులని, ఒక చీటర్లని, ఒక మోసగారులని, ఒక అమ్మాయిలని ఫోటోలు మార్పింగ్ చేసి జైల్లోకి పోయిన వ్యక్తుల్ని, ఒక 60-70 కేసులు ఉన్న వాళ్ళని పెద్దల సభకు పంపిస్తే మనం ఈ సమాజానికి మనం ఏమి చెప్పబోతున్నాం అనేది ఇక్కడ అంటే బొచ్చడి మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. బొచ్చడి మంది రాష్ట్రంలో నేనేమంటున్నా అంటే పెద్దల సభకు పోయేవాళ్ళు ఒక సుక్కారామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఒక గొప్ప ఔన్నత్యం ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఒక చదువుకున్న వాళ్ళు, ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లేని వాళ్ళు పెద్దల సభలకు దాదాపు ఉంటారు. సరే, ఈ మామూలు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఇక సీఎంలే అవుతున్నారు. జైలుకు పోతే సీఎం అయిపోతున్నారు, జైలుకు పోతే సీఎం అవుతున్నారు. రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు, సీఎం అయ్యిండు. జగన్ గారు జైలుకు పోయి వచ్చిండు, సీఎం అయ్యిండు. చంద్రబాబు గారు జైలుకు పోయి వచ్చిండు, సీఎం అయ్యిండు. అంటే జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళు సీఎంలు అవుతున్నారు, జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళని ఎమ్మెల్సీ లాంటి వాళ్ళని చేస్తున్నారు. మరి ఈ సమాజం రేపు ఎడిపోతుందో ఏమో కానీ ఇదైతే ఇలాంటి రాజకీయాలు చాలా దుర్మార్గం. దీన్నైతే తీవ్రంగా సమాజం ఖండించాలి. నాలాంటి వాళ్ళే కాదు, సమాజం మొత్తం ఒక చర్చ జరగాలి. అసలు ఎవరి కోసం రాజకీయాలు, ఎవరు రాజకీయాలలో ఉండాలి, ఎవరు పెద్దల సభలో ఉండాలి, ఇట్లాంటి వాళ్ళు కూడా అవసరమా అనే ఒక చర్చ మాత్రం రావాలని ఈ సందర్భంగా నేను పర్సనల్గా, సరే గెలుపు ఓటములు కామన్, మరీ చదువుకున్న వాళ్ళు 25,000 ఓట్లు అన్న మిత్రుడు చెప్పాడు. 25,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. వాళ్ళు ఎవరికి వేసినట్టు ఓట్లు? మరి వాళ్ళు వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి పేర్లు చూసి ఒక గీటు 1 నెంబర్ 2 నెంబర్ వేయాల్సిన వాళ్ళే కనీసం డిగ్రీలు, పీజీలు, ఎల్ఎల్బీలు లేకపోతే రకరకాల ఉద్యోగాలు చేసిన చదువుకున్న వాళ్ళే గట్ల వివరిస్తుంటే వీళ్ళు సమాజం పట్ల లేదా ఎన్నికల పట్ల వీళ్ళకున్న అవగాహన ఏంటో చాలా ఆశ్చర్యకరం, నిజంగా బాధాకరం కూడా. ఇలాంటి వాళ్ళని ఇంకా మనం అన్ని రకాలుగా తీర్చిదిద్దాలి. అంటే ఎన్నికల అవగాహనని బాగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకు కూడా అవగాహన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ పోకడలు ఏదైతే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళని మరీ ఈ సభలకు తీసుకుపోవడం చాలా దుర్మార్గమైన చర్య. నిజంగా దీన్ని మాత్రం సరే, ఓటమి గెలుపులు ఎవరైనా గెలుస్తారు, మంచి వాళ్ళు గెలుస్తున్నారు, చెడ్డవాళ్ళు ఓడిపోయినవి ఉన్నాయి, చెడ్డవాళ్ళు గెలుస్తున్నారు, మంచి వాళ్ళు ఓడిపోయేది ఉంటుంది. కానీ ఇలాంటి మోసపూరితమైన ఎందుకంటే కుట్రలు, కుతంత్రాలు, బ్లాక్మెయిలింగ్ అవన్నీ ఉన్నాయి. ఆయనే స్వయంగా అఫిడవిట్లో ఇచ్చాడు. నేను పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు 58 కేసులు నా మీద ఉన్నాయి అన్న. ఉత్తగెట్లు ఉంటాయండి, నా మీద ఎందుకో లేదు, నా మీద తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి, పోరాటంలో నన్ను జైల్లో పెట్టారు, పోరాటంలో మేము ఉన్నాం కాబట్టి పోరాట యోధులుగా మా మీద కేసులు అయినాయి, జైల్లోకి పోయినాం. కానీ వీళ్ళు ఏ పోరాటాలు చేశారు? అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మీద వాంటెడ్లీ పెట్టాను, అంతకంటే ముందు కూడా కేసులు ఉన్నాయి. అది ఒక్క బీఆర్ఎస్ పార్టీలో అయిన కేసులు కాదు. ఆయన స్టార్టింగ్ ఆయన స్టైల్ ఆఫ్ వర్కే అది. ఆయన ఏ పార్టీ ఎన్ని పార్టీలు మారిండు, సరే పార్టీలు మారడం కాము, అసలు రాజకీయ ఎన్ని సంస్థలు మారిండు, సంస్థలు మారడు, పార్టీలు మారడం, ఆ పార్టీల వాళ్ళ కేసీఆర్ గారిని కాకుండా
ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ప్రతి మంత్రిని తిట్టినోడే. అంటే బూతులు మాట్లాడితేనే ఇప్పుడు ఓట్లు వస్తాయనేది నాకు అర్థమవుతుంది. అందుకే మేము కూడా నేర్చుకోవాలేమో, బూతులు నేర్చుకోవాలి, మోసాలు నేర్చుకోవాలి. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు చౌటలు, దద్దమ్మలు, చేతగాని వాళ్ళు ఇవి మాటలు మాట్లాడతారు కానీ అది ఎప్పుడైనా అది చేతగాని వాళ్ళని అప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన మాటలు, తర్వాత ఆ మాటలు అవసరం లేకుండా పోయి ఆయన మాట్లాడలేదు కూడా. కాబట్టి ఉద్యమ తీరుని పెంచడానికి అరే నీవు ఒక ప్రాజెక్టు లేకపోతున్నారు, వీళ్ళు చేతగాని దద్దమ్మలు, ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడబోతున్నారు. కాబట్టి చౌటలు, ఈ మాటలు ఉద్యమ స్ఫూర్తిని పెంచడానికి జరిగిన మాటలు. కానీ ఇప్పుడు మాట్లాడే మాటలు తొక్కుతాం, డ్రాయర్ కూడా బిగుతాం, పేగులు తీస్తాం, గోళీలు ఆడతాం, కళ్ళు తీసి గోళీలు ఆడతాం, ఇవి ఆ మాటలు. కాబట్టి వీళ్ళ ఉందాతనం, సీఎం అనే ఉందాతనం, ఈ రాజకీయాలలో ఉందాతనం కూడా కోల్పోతున్నారు. ఆ పదవికి నిజంగా మచ్చదేస్తున్నారు. సరే, రాజకీయాలలో ఓటములు గెలుపులు ఇవేం పెద్ద మాకేం కొత్త కాదు. మరి బీఆర్ఎస్ పార్టీకి 2001 నుంచి ఎన్నో పోరాటాలు చేసినాం. ఒక్కడు బయలుదేరిన కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాన్ని ఉరుకలెత్తించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు సీఎంగా అయ్యారు. కాబట్టి ఏమాత్రం సీట్లు, 1 సీటు 2 సీట్లు 4 సీట్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు. మాకు 30 సీట్లు 39 ఏమీ లేని చోటు నుంచి మీరు అక్కడికి రావడం వేరు, ఒక అగ్రస్థానం ఒక 100 స్థానాల పైన చూసి వాళ్ళు 0కి రావడం వేరు. అంటే కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, మళ్ళీ తర్వాత అడుగంటిపోయింది, చచ్చిపోయింది అనుకున్నారు, మళ్ళీ లేవలేదా, నిలబడలేదా, గెలవలేదా. కాబట్టి మాకు కూడా ఈ రాజకీయాలన్నా ఇవన్నీ కామన్, ఎవరు శాశ్వతం కాదు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఆయనకి ఇప్పటికి కూడా ఇంకా 100 సంవత్సరాలు కూడా పొగుడుతూ ఉంటారు ఆయన చేసిన మంచి పనులు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఓడించారు. కాబట్టి అదేమి కామన్, ఓటములు గెలుపులు చాలా కామన్, ఇదేమి పెద్ద కొత్త కాదు. మాకైతే అసలు కొత్తే కాదు. మాకు పెద్ద గెలిచినప్పుడు మేము పెద్ద పొంగిపోలేదు, ఓడిపోతే మేము కుంగిపోము. కాబట్టి మా సారు, మా కేసీఆర్ గారు ఖచ్చితంగా కొత్త నూతన పంతాన్ని ఎన్నుకొని ముందుకు పోదామంటున్నారు. ఖచ్చితంగా మా శక్తి ఏందో ముందు చూపెడతాం. విజిత్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మన రాకేష్ రెడ్డి గారు, ఇద్దరు కూడా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. అఫ్కోర్స్ వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకే ఉన్నారు, కానీ మిగిలిన పార్టీల నుంచి పోటీ చేసిన వాళ్ళు కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి సరే, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా ఆయననే పోటీ చేశారు, 5th ప్లేస్లో ఉన్నారు. అలాంటి ఆయనకి మళ్ళీ సరే అప్పుడు